డీటెయిల్స్ చూస్తే ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ల స్లిప్లతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి 2 ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై దాఖలైన పిటిషన్లను అన్నిటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 24న వాదనల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తీర్పుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ ఈవీఎంలు వీవీప్యాట్లకు సంబంధించిన అంశాలపై సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ముందు ఒకే అభిప్రాయంతో 2 తీర్పులు వెలువరించింది. అంతకుముందు రిజర్వ్ చేసిన తీర్పును ధర్మాసనం ఈ రోజు వెలువరించింది. అంతకుముందు ఈవీఎంలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చి లెక్కించాలన్న ఈ పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రోటోకాల్లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘం పలు ప్రశ్నలకు సంబంధించి ధర్మాసనం ఈ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అలాగే అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. తాజాగా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి 2 ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ను సీల్ చేయాలి అని చెప్పింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని పేర్కొంది. ఫలితాల ప్రకటనల తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని తెలిపింది. అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలలో బంద్ చేసిన మెమరీని తనిఖీ చేయాలని పేర్కొంది. ఈ వెరిఫికేషన్ ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ ఏంటో తెలిసే ఖర్చులు వారికి తిరిగి ఇవ్వాలని సూచించింది. అయితే ఒక వ్యవస్థను బుద్ధిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు దారితీస్తుందని జస్టిస్ దీపాంకర్ దత్తా అభిప్రాయపడ్డారు. ఇక కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మిషన్లు ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనలను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఈసీకి తెలిపారు. అంతేగాక ఇక ఈ అంశానికి సంబంధించి అనేక అనుమానాలు లేవనెత్తారు పిటిషనర్స్. వాటన్నిటికి కూడా సర్వోన్నత న్యాయస్థానం సమాధానం చెప్పింది. దాంతో పాటు ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటే ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్ కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఈవీఎంలకు ప్రోగ్రామబుల్ మెమరీ ఉందని మేము సుప్రీంకోర్టుకి చెప్పాం. ఎందుకంటే అందులో సింబల్ లోడింగ్ జరుగుతుంది. హానికరమైన ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తే వాటిని మార్చవచ్చు. అందుకే వీవీప్యాట్ పేపర్ ట్రయల్ అది చేయడం చాలా అవసరం అనేది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. నిజంగా మంచి డిమాండ్ చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు తమ డిమాండ్ అన్నింటినీ తిరస్కరించిందని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ప్రస్తుతం ఒక అసెంబ్లీ స్థానంలో 5 ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్లతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్లను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈసీ మాత్రం అది సులభం కాదని చెప్పింది. ఈవీఎంలకు ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది. అయితే ఒక విషయం చెప్పారు. ఎన్నికల ప్రక్రియను నియంత్రించాలని సుప్రీంకోర్టు కోరటం లేదని, ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం కూడా తేల్చి చెప్పేసింది. అంటే ఈవీఎంల విషయంలో అది తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానికి కేవలం సూచనలు మాత్రం చేస్తాం తప్ప వాటిని ఆదేశాలను స్ట్రాంగ్ గా అమలు పరచాలని తాము చెప్పలేమన్నట్టుగా సుప్రీంకోర్టు వాదనలో వినిపిస్తుంది. ఒక రకంగా పిటిషన్లు అన్నింటినీ కూడా ప్రశాంత్ భూషణ్తో పాటు అందరూ వేసిన పిటిషన్లు అన్నింటినీ కూడా కొట్టివేసిందంటే ఇక ఈవీఎంల ద్వారానే ఎన్నికలంతా జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పటికే 1వ దశ ఎన్నిక అయిపోయింది, 2వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. థాంక్యూ రామకృష్ణ.